అట్లా చూచాడు. ఈ సమయంలో ఎందుకు వచ్చింది? ఏంటి దితి, ఎందుకు వచ్చావన్న? క్షమించాలి మీరు, ఒక అరటి చెట్టుని, భాగవతంలో ఇదే ఉంది, ఒక అరటి చెట్టుని ఏనుగు గనక పెకలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన్మధుడు నాలో ప్రవేశించి నా హృదయాన్ని ముక్కలు చేసేస్తూ ఉన్నాడు. తట్టుకోలేకపోతూ ఉన్నా. నేను మీ అర్ధాంగిని, అర్థిస్తున్నా, నన్ను సుఖపెట్టమని, నన్ను సంతోషపెట్టమని. ఈ సమయంలోనే నిగ్రహించుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను గనక నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా, నువ్వు నన్ను సంతోషపెట్టాలని అడిగాను. కశ్యపుడు అన్నాడు, దితి, నువ్వు అడగడంలో దోషం లేదు, అది నీ ధర్మం. ఎందుకో తెలుసా? నువ్వు ధర్మపత్నివి గనక నీ కోరిక తీర్చవలసినటువంటి ధర్మం నాకు కూడా ఉంది. ధర్మపత్ని అందుకే అయ్యావు నువ్వు కనుక నిన్ను సుఖపెట్టవలసిన బాధ్యత నాకు ఉంది. నేను కాదనడం లేదు. కానీ ఇదిగో కానీ అని అనకండి. నన్ను నేను నిగ్రహించుకునే పరిస్థితిలో లేను. నేను కేవలం కామదృష్టితో అడుగుతున్నానని మీరు అనుకోవద్దు. నా సవతికి బిడ్డలున్నారు, దేవతలున్నారు. నాకు సంతానం లేదు కనుక నాకు సంతానం కావాలని నేను కోరుకుంటూ ఉన్నా. పైగా బిడ్డ రూపంలో వచ్చేది తండ్రే అని శాస్త్రం చెప్తూ ఉంది. మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు. మీ వల్ల నాకు కలిగేటువంటి బిడ్డ కూడాను భగవత్ స్వరూపంగానే వస్తాడు. వత్తులు రెండైనా దీపం ఒకటేగా ఉన్నట్టుగా, ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత అది వెలుగుతూ ఉంటే మరొక ఒత్తిని తీసుకొని వచ్చి వెలిగించినప్పుడు అది కూడా వెలుగుతూ ఉంటుంది. చూడ్డానికి రెండు దీపాలుగా ఉంటాయి. రెండు ఒత్తులున్నాయి కనుక రెండు దీపాలుగా ఉంటాయేమో కానీ ప్రకాశం మాత్రం ఒకటే, దీపం మాత్రం ఒక్కటే. అట్లాగే మీలో ఏ దివ్యమైనటువంటి జ్ఞానం ఉందో అదే నా బిడ్డలో కూడా కలగాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, అర్థిస్తూ ఉన్నా. నన్ను నేను కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితులు లేను, నన్ను సంతోషపెట్టండి అని పదే పదే అడుగుతూ ఉంది. అప్పుడు అన్నాడు, చూడు ఇది, నువ్వు అడుగుతున్న ధర్మమే. నేను బిడ్డని ప్రసవించలేను. కశ్యపుడు, నేను బిడ్డను ప్రసవించలేను, కానీ నీకు బిడ్డను ప్రసాదించగలను. నేను ప్రసవించలేను కానీ నేను ప్రసాదించగలను. కానీ సమయం ఇది కాదు. నా మాట విను. ఎందుకంటే సాయం సంధ్యా సమయం. కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరుడు ప్రమద గణాలతో కూడి వృషభారూఢుడై నందీశ్వరుడి మీద ఎక్కి చుట్టూ ప్రమదగణాలంతా కూడా కదిలొస్తూ ఉంటే సాయం సంధ్యా సమయంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు అని శాస్త్రం. అంటే సాయం సంధ్యా సమయంలో ఎవరు సంధ్యావందనం చేసి దీపారాధన చేసి దీపజ్యోతి నమోస్తుతే అని ఎవరైతే నమస్కరిస్తూ ఉంటారో మంగళకరంగా, అటువంటి వాళ్ళను ఆశీర్వదించడానికి పరమశివుడు ప్రమదగణాలతో కూడి వృషభారూఢుడై ఆకాశంలో విహరిస్తూ ఉంటాడని. పరమేశ్వరుడు ఆకాశంలో విహరిస్తూ మనల్ని ఆశీర్వదించడానికి తిరుగుతున్నటువంటి సమయంలో చేయకూడని పాపాలు చేయకూడదు. ఏవైతే మనం చేయకూడదో అటువంటి చేయడానికి ఇది సమయం కాదు. ఇది బాగా అర్థం చేసుకో. ఎందుకని సాయం సంధ్యా సమయం శాస్త్రం కూడా అట్లాగే చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని అట్లాగే చెప్తాయి. ఆహారం మైథునాం నిద్రాం, ఆహారం మైథునాం నిద్రాం సంధ్యాకాలేషు వర్జయేత్. సాయం సంధ్యా సమయంలో ఆహారం భుజించడం కానీ సంధ్యాకాలంలో చేయకూడదు. ఆహారం తినకూడదు. అట్లాగే ఈ మైథున క్రియలో పాల్గొనకూడదు. ఆ సమయంలో నిద్రపోకూడదు. అది మేలుకోవాల్సినటువంటి సమయం, మేలు కలిగించేటువంటి పరమేశ్వరుని ధ్యానించాల్సినటువంటి సమయం. పైగా ప్రతి మనిషి బలహీనంగా ఉండేటువంటి సమయం అది.
దితి, నువ్వు ఎందుకు అడుగుతున్నావు కూడా నాకు తెలుసు. మనిషి బలహీనపడేది ఇదే దశ. ఎందుకో తెలుసా? బాక్ష్యంలో ప్రకృతిలోని సూర్యచంద్రులు తేజోహీనంగా ఉండేటువంటి సమయం అది. సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు గనక సంధ్యా సమయంలో సూర్యుని యొక్క వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే అప్పుడే ఆవిర్భవిస్తూ ఉంటాడు కనుక, ఉదయిస్తూ ఉంటాడు కనుక చంద్రుని యొక్క కాంతి కూడాను చాలా తేజోహీనంగా ఉంటుంది. సూర్య చంద్రులు ఎప్పుడైతే తేజోహీనంగా ఉంటారో, చంద్రుడు ఎవరో తెలుసా? మనసో చంద్రమాహ, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే కాంతిహీనంగా ఉంటాడో మనసు కూడా బలహీనంగా ఉంటుంది. సూర్యుడు బుద్ధికి అధిష్టాన దేవత. కాబట్టి సూర్యుడు ఎప్పుడైతే కాంతిహీనంగా ఉండాడో బుద్ధి కూడా చక్కగా పనిచేసేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. నా మాట విను. ఇప్పుడు కూడా నీ కోరిక ఎందుకు ఇట్లా కదిలిందో తెలుసా? మనసు బలహీనంగా ఉంది కనుక. ఇటువంటి సమయంలోనే ఎప్పుడైతే బాక్యంలో ప్రకృతిలో సూర్య చంద్రులు తేజోహీనంగా ఉంటారో అటువంటి సమయంలో వాళ్ళు అధిష్టాన దేవతలు గనక మన మనోబుద్ధులు కూడా బలహీనంగా ఉంటాయి గనక వాటిని వెలుగులతో నింపుకోవడానికి, బుద్ధిలో చీకటి ప్రవేశించకుండా ఉండడానికి దీపారాధన చేసి దండం పెడతాము. చూసారా? దీపారాధన చేసి దండం పెట్టడం ఉద్దేశం అదే సాయంత్రం పూట. కాబట్టి సాయం సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరు, ఈవెన్ ప్లీజ్, మనకు కరెంటు దీపాలు ఉంటే కూడాను ప్రమిద వెలిగించాల్సిందే ప్రతి ఇంట్లో. బాగా అర్థం చేసుకోండి. అది మన సంప్రదాయం, అది కాపాడాలి, తల్లులు కాపాడాలి. అది సాయంత్రం అయ్యేటప్పటికి దీపారాధన చేసి తీరాలి. ఎందుకు స్వామీజీ? లైటే కదా కావాల్సింది, స్విచ్ వేస్తే లైట్ రాదా? చూడవయ్యా అమ్మా, మీరేనండి, మీకే స్విచ్ చేస్తే లైట్ వస్తుంది, నేను కాదనడం లేదు, సరేనా? వెలిగిస్తే దీపం వెలుగుతుంది. కానీ ఇట్లాంటి ఎంత అడ్వాన్స్ అయినా మనం దీపమే వెలిగించాలి, దీపారాధన చేయాలి. మొన్న చూచారా, నేను జ్యోతి ప్రజ్వలన చేశాను. ఎందుకు అక్కడికి పోయి దీపాన్ని వెలిగించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే కూర్చొని నా దగ్గర స్విచ్ పెట్టారనుకోండి, టిక్ అనగానే అది వెలుగుతుంది కదా. ఆ మాత్రం మా వాళ్ళకి తెలియదా? మా కార్యకర్తలకి. స్వామీజీ ఎందుకు అక్కడ పోయేది? ఇంతకుముందు పోయినాడు అనుకో, ఇప్పుడు ఆయన కూడా ఏజ్డ్ కదా, 63 years ఓల్డ్. పోనీ స్వామీజీ దగ్గర పెట్టేస్తే ఆయన టుప్ అంటే అది వెలుగుతుంది కదా అని. నా వాళ్ళకి సంప్రదాయం తెలుసు కనుక వాళ్ళు చేయరు, వాళ్ళు చేస్తానన్నా నేను చేయనివ్వను. ఎందుకుని? ఎన్ని లైట్స్ వచ్చినా కూడాను మనం దీపారాధన అట్లే చేయాలి. ఎందుకో తెలుసా? సరే, ఇక్కడ పెడతారు, నేను ఇట్లా స్విచ్ ఆన్ చేస్తాను, దీపం వెలుగుతుంది. ఆ సమయానికి కరెంటు పోతే మీరు వాళ్ళ స్వామీజీ అది పెద్ద లాజిక్. కరెంటు పోయేది, జనరేటర్ పెట్టుకుంటాం. ఎస్, రైట్, యు ఆర్ రైట్. జనరేటర్ పెట్టుకుంటారు, నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాను, అక్కడ లైట్ వెలుగుద్ది, జనరేటర్, బల్బు వెలుగుతుంది. అసలు ఎందుకు నేను వచ్చింది ఇక్కడికి? జ్ఞానాన్ని అందించడానికి కదా. బల్బు వెలిగింది, ఆ బల్బుతో ఇంకొక బల్బుని వెలిగించగలరా? అది పాయింట్. బల్బునైతే వెలిగించగలం, కానీ ఆ బల్బుతో ఇంకొక బల్బుని వెలిగించగలరా అని అడుగుతున్నాను నేను డైరెక్ట్గా. వెలిగించలేరు. అదే దీపం కనుకైతే ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏ గురువు ద్వారా అధ్యయనం చేసి మనం జ్ఞానాన్ని పొందుతామో అది ఇతరులకు అందించడం మన సంప్రదాయం కనుక. ఇప్పుడు చూచాం కదా, మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా సనత్ కుమారుడి దగ్గర నుంచి నాకు ఈ విధంగా వచ్చింది, పరాశరుడి దగ్గర నుంచి అని చెప్తున్నాడు కదా. కాబట్టి గురుముఖతః మనకు జ్ఞానం అందుతూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట శుభకరంగా ఉండాలి అంటే ఉదయాన్నే తులసి మాత దగ్గరికి వెళ్ళి పూజ చేసి మీరు దండం పెట్టాలి. సాయంత్రం అయ్యేటప్పుడు దీపారాధన చేసి దండం పెట్టాలి. అదే పురుషులకు శ్రీరామ రక్షని మాత్రం మీరు మర్చిపోబాక. నేను చెప్తాను, ఇంకా చేస్తే చేయండి, వాళ్ళ మీద కోపం అయితే మానేయండి. నేను చెప్పగలిగినంత వరకే, కానీ అంతకు మించి నేనేం చేయలేను. అర్థమవుతుంది? ఇది జస్ట్ లిసన్. అందువల్ల సాయంత్రం అయ్యేటప్పుడు సూర్యచంద్రులు ఈ విధంగా కాంతిహీనంగా ఉండారు గనుక మన మనోబుద్ధులు కూడా చాలా బలహీనంగా ఉంటాయి గనక దీపారాధన చేసి, అంటే బాహ్యంలో ఉండేటువంటి చీకట్లు పోవాలి, అందుకని దీపం వెలిగిస్తున్నాం కాదు. ఆంతర్యంలో ఉండే చీకట్లు ఎట్లా పోవాలి? బాహ్యంలో ఉండే చీకట్లు పోవాలి, అందుకని దీపారాధన చేశాం. ఆంతర్యంలో ఉన్నది కాబట్టి బాహ్యంలో దీపాన్ని వెలిగిస్తే బాహ్య చీకట్లు పోతాయి. ఆంతర్యంలో కూడా దీపాన్ని వెలిగించాలి, కీర్తనా దీపాన్ని వెలిగించాలి.
ధ్యాన దీపాన్ని వెలిగించాలి, భక్తి దీపాన్ని వెలిగించాలి. దాని ద్వారా ఆంతర్యంలో ఉండేటువంటి చీకట్లు కూడా పోతాయి. కాబట్టి సాయం